అయిన కాడికి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన టమాటాలను మార్కెట్ యార్డ్కు తీసుకొస్తే కొనే దిక్కులేదు. తాము తెచ్చిన సరుకు వేలం వేయలేదని తెలిసి రైతులు నిర్ఘాంతపోయారు. ఎంతో కొంతకు కొనుక్కోవాలని మండీ యజమానులను ప్రాధేయపడ్డారు. కనీసం దారి ఖర్చులకైనా వస్తే చాలని ఆశపడ్డారు. అది కూడా దక్కక చివరికి యజమానికే తిరిగి చెల్లించాల్సి రావడంతో కుమిలిపోతున్నారు. కిలో టమాటా ధర ఏకంగా 3 నుంచి 5 రూపాయలకు చేరడంతో పెట్టిన పెట్టుబడి దేవుడెరుగు. కనీసం కోత ఖర్చులు, కూలీలు, మార్కెట్ తెచ్చే రవాణా ఛార్జీలు కూడా తిరిగి దక్కే పరిస్థితి లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టమాటా ధర కిలోకు 3 నుంచి 5 రూపాయల మధ్య ఉంది. కోత ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు సుమారు 1200 టన్నుల టమాటా మార్కెట్కు వస్తోంది. అందులో కొద్దిపాటి సరుకు మాత్రమే వ్యాపారులు కొంటున్నారని చెప్తున్నారు. టమాటా ధరలు పతనమవుతుంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన కనీస బాధ్యత మార్కెటింగ్ అధికారులపై ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో ఇలానే ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. అయితే మదనపల్లెలో ఇంత దారుణంగా ధరలు పతనమవుతున్నా మార్కెటింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. శ్రమపడి పంట తీసి మార్కెట్కు తరలించి ఇబ్బంది పడే కంటే పొలాల్లోనే పంట వదిలేయడం మంచిదని చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికే సగం పంట పూర్తయినా రైతులు పంటను కొయ్యకుండా గాలి కొదిలేస్తుండగా ఇప్పుడిప్పుడే దిగుబడి మొదలైన కొత్త పంటలు పెట్టిన రైతులు మాత్రం ఆశ చంపుకోలేక టమాటా మార్కెట్కు తరలిస్తున్నారు. 3 ఎకరాలు వేసిన కనీసం 4 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కనీసం 1 లక్ష రాలా. 100 రూపాయలు, 120 రూపాయలు, 90 రూపాయలు అంతే రేటు. పైసలు అయిపోయినాయి. 300 పోతే మినిమం ఏదో దాని సొమ్ము దానికి అట్లా దాని సొమ్ము దానికి అవుతుంది. మా కష్టం పోలే, దానికి పెట్టిన అప్పు సప్పు చేసే కష్టం వస్తే చాలు. మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అయిపోయిందప్ప. ఈరోజు ఎంత రేట్? ఈరోజు 100 రూపాయలు, 25 కేజీలు కాదు, 15 కేజీలది. కొత్త కాయ ఏం చేయాలా? మీకు ఎంత రేట్ వస్తే మీకు గిట్టుబాటు అవుతుంది? మాకు 300 పోతే గిట్టుబాటు అవుతుంది, లేదంటే కాదు. ఒక పేపర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.